అమెరికాలో ఇప్పుడు ట్రంప్ అంటే భారతీయులే కాదు ప్రపంచ దేశాల ప్రజలు వణికిపోతున్నారు. ట్రంప్ విదేశీ విధానం వలసల నిరోధానికి ట్రంప్ తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న వ్యాఖ్యలు అమెరికన్లలో జాతి విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి. ఫలితంగా అమెరికాలోని భారతీయులపై వరుసగా దాడులకు తెగబడుతున్నారు. దేశం కాని దేశంలో భారతీయులు క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ పేరెత్తితేనే భారతీయులు వణికిపోతున్నారు. అయితే ట్రంప్కు చంద్రబాబుకు లింక్ ఏంటనుకుంటున్నారా? ఆ మ్యాటర్కే వద్దాం. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న చంద్రబాబును ట్రంప్తో పోలుస్తూ పవర్ఫుల్ డైలాగులు పేల్చారు. ట్రంప్ అంటే అమెరికాలో భారతీయులు వణికిపోతున్నారు, చంద్రబాబు అంటే దేశీయ అంతర్జాతీయ సంస్థలు వణికిపోతున్నాయని జగన్ నిన్న అసెంబ్లీలో దిమ్మదిరిగే పంచ్ వేశాడు. అక్కడ ట్రంప్ వలస విధానంతో భారతీయులు భయపడుతుంటే, ఇక్కడ చంద్రబాబు అవినీతి విధానంతో ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి భారతీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలు భయపడుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా విదేశీయులు ఏపీలో కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ పెట్టాలంటే ముందు చంద్రబాబు దగ్గర నుంచి తెలుగు తమ్ముళ్ళ వరకు ప్రతి ఒక్కరికి చేతులు తడిపే పరిస్థితి ఇప్పుడు ఏపీలో ఉందని, అందుకే అంతర్జాతీయ సంస్థలు కానీ విదేశీయులు కానీ చంద్రబాబు పేరు ఎత్తితేనే వణికిపోతున్నాయని, ట్రంప్ చంద్రబాబు దొందే అని, వినాశకారులు అని జగన్ అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. నిన్న అసెంబ్లీలో తనదైన శైలిలో జగన్ విచిత్రమైన వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్నారు. అది సంగతి.